హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, హౌ మెనీ కిలోమీటర్స్ అవే క్యాన్ వీ హియర్ ద లయన్ రోర్? ఆన్సర్ వచ్చేసి 8 కిలోమీటర్స్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ నో ట్రీస్ ఇన్ ద వరల్డ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వేమైనా తోలు బొమ్మవా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఆర్ యు ఏ పపెట్? ఆర్ యు ఏ పపెట్ అంటే నువ్వేమైనా తోలు బొమ్మవా అని అర్థం. పపెట్ అంటే తోలుబొమ్మ అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ లిజనింగ్ టు ఆల్ హిస్ వర్డ్స్ లైక్ ఏ పపెట్? లేదా ఆల్ హర్ వర్డ్స్ లైక్ ఏ పపెట్ అంటే వాడు చెప్పే మాటలని లేదా ఆమె చెప్పే మాటల్ని నువ్వెందుకు తోలుబొమ్మలాగా వింటున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ షేక్ యువర్ హెడ్ లైక్ పపెట్. డోంట్ షేక్ యువర్ హెడ్ లైక్ పపెట్ అంటే తోలుబొమ్మలాగా తలనలా ఆడించకు అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు బరువు పెరిగినట్టు అనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ గెయిన్డ్ వెయిట్. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ గెయిన్డ్ వెయిట్ అంటే నాకు బరువు పెరిగినట్టు అనిపిస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, లేట్లీ ఐ హ్యావ్ గెయిన్డ్ వెయిట్ డ్యూ టు ఈటింగ్ టూ మచ్. లేట్లీ ఐ హ్యావ్ గెయిన్డ్ వెయిట్ డ్యూ టు ఈటింగ్ టూ మచ్ అంటే ఈ మధ్య నేను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగిపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ లుక్ ఏ బిట్ ఫ్యాట్ లేదా యూ సీమ్ ఏ లిటిల్ ఫ్యాట్ అంటే ఈ మధ్య నువ్వు కాస్త లావుగా కనిపిస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సమ్టైమ్స్ యూ హ్యావ్ టు లై. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు లై అంటే కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లై అవుట్ ఆఫ్ నెసెసిటీ. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లై అవుట్ ఆఫ్ నెసెసిటీ అంటే అవసరం కొద్దీ కొన్నిసార్లు అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్ టు లై అబౌట్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్ టు లై అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదాని మీద అబద్ధం చెప్పడం మంచి పని కాదు, మంచి విషయం కాదు. ప్రతిదాని కోసం అబద్ధం చెప్పడం మంచి విషయం కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రతిదానికి వద్దని చెప్పకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ సే నో టు ఎవ్రీథింగ్. డోంట్ సే నో టు ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి వద్దని చెప్పకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డూ యూ సే నో టు ఎవ్రీథింగ్ ఐ సే? వై డూ యూ సే నో టు ఎవ్రీథింగ్ ఐ సే అంటే నేను ఏం చెప్పినా వద్దని ఎందుకు చెప్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ వాట్ ఐ సే యూ ఆల్వేస్ సే నో. నో మ్యాటర్ వాట్ ఐ సే యూ ఆల్వేస్ సే నో అంటే నేను నీకు ఏ విషయం చెప్పినా సరే, ఏం చెప్పినా సరే నువ్వు ప్రతిసారి వద్దనే చెప్తావు అని అర్థం. నెక్స్ట్ వన్, నీకెందుకంత భయం? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై ఆర్ యూ సో అఫ్రేడ్? వై ఆర్ యూ సో అఫ్రేడ్ అంటే నీకెందుకంత భయం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ సో అఫ్రేడ్ ఆఫ్ హిమ్? డిడ్ హీ సే ఎనీథింగ్ టు యూ? లేదా వై ఆర్ యూ సో అఫ్రేడ్ ఆఫ్ హర్? డిడ్ షీ సే ఎనీథింగ్ టు యూ అంటే నువ్వెందుకు అతనికి అంత భయపడుతున్నావు? అతను నిన్నేమన్నా అంటున్నాడా? లేదా నువ్వు ఎందుకు ఆమెకి అంత భయపడుతున్నావు? ఆమె నిన్నేమన్నా అంటుందా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ సో అఫ్రేడ్ ఆఫ్ ఎవ్రీథింగ్? కాంట్ యూ బీ బ్రేవ్? వై ఆర్ యూ సో అఫ్రేడ్ ఆఫ్ ఎవ్రీథింగ్? కాంట్ యూ బీ బ్రేవ్ అంటే నువ్వెందుకు ప్రతిదానికి అంత భయంగా ఉంటున్నావు, అంత భయపడిపోతున్నావు? నువ్వు ధైర్యంగా ఉండలేవా అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, దారిలో ఏదైనా హోటల్ ఉందా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఈజ్ దేర్ ఎనీ హోటల్ ఆన్ ద వే? ఈజ్ దేర్ ఎనీ హోటల్ ఆన్ ద వే అంటే దారిలో ఏదైనా హోటల్ ఉందా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ వెరీ హంగ్రీ, ఈజ్ దేర్ ఎనీ హోటల్ ఆన్ దిస్ టైమ్? ఐఎమ్ వెరీ హంగ్రీ, ఈజ్ దేర్ ఎనీ హోటల్ ఆన్ దిస్ టైమ్
అంటే నాకు చాలా ఆకలేస్తుంది, ఈ టైంలో ఏమన్నా హోటల్స్ ఉంటాయా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ, షల్ వి గో టు సమ్ హోటల్. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ, షల్ వి గో టు సమ్ హోటల్. అంటే నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, మనం హోటల్కి వెళ్దామా, మనం ఏదైనా హోటల్కి వెళ్దామా అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.